రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు కాకినాడలో నిర్వహించనున్న మాట మంత్రి కార్యక్రమం రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలుకుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఫెబిన్ కన్వెన్షన్ హాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో కలిసి పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తనదైన పాలనా ముద్ర వేస్తున్నారని, ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లే కార్యక్రమానికి ఇది శ్రీకారం అవుతుందని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖకు పలు అవార్డులు తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్దేనని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ పర్యటన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కౌడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ ప్రజల తరపున పవన్ కళ్యాణ్ ప్రశ్నలు అడిగి ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం రాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడు అయినటువంటి మా ప్రియకృతమైన నేత పవన్ కళ్యాణ్ గారు రేపు కాకినాడ జిల్లాలో కాకినాడలో పర్యటించనున్నారు. ప్రజల వద్దకే పరిపాలన చేద్దామని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ ఆ తరహాలో చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రేపు కాకినాడలో కన్వెన్షన్ సెంటర్లో పెట్టబోయేటువంటి మీటింగ్లో ప్రజలకి మరింత చేరువుగా దగ్గరగా ఉండాలన్న ఆలోచనతోటి అన్ని వయసుల వ్యక్తులతోటి కూడా ఒక మాటామంతి కార్యక్రమం, ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ అయితే ఏదైతే ఎవరైతే ఉంటారో వారి యొక్క గ్రీవెన్స్ తెలుసుకోవడం, వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి, ఒక చిన్న సమస్య అయితే అక్కడికక్కడే పరిష్కారం చేసి వాతావరణం అయితే ఉంది. అట్లాగే దీర్ఘకాలంగా అవునటువంటి సమస్యలు అయినా ఉంటే కూడా ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టింది. మీరు చూస్తూనే ఉన్నారు. మొన్నే ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర లెవెల్లో 1 నేషన్ 1 మ్యాన్ అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఇవాళ జియో పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఎంతో అవసరం ఉంది 1 నేషన్ 1 మ్యాన్. అటువంటి సందర్భంలో ఢిల్లీ నడిబడిలోకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి ప్రతి మంత్రికి రాష్ట్రానికి ఏం కావాలన్న రేపు రోజున మా అందరి ఆరాధ్య నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మరి ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నంగా ప్రజలకు దగ్గర అవడం కోసం, ఎందుకంటే అధికారంలో లేనప్పుడు అనేక పోరాట యాత్రలు చేసి ప్రజా గొంతుకై, మరి ముఖ్యంగా పేదవాడి గొంతుకుగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోకుండా ఈరోజు అధికారంలో కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కదా, మనం అధికారంలో ఉన్నాం కదా అనేటువంటి పరిస్థితి నుండి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఈరోజు మరి పర్యటించడం, దాంట్లో భాగంగా మరి గ్రీవెన్స్ కూడా నిర్వహించడం, తద్వారా మరి కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుండి పెద్దల వరకు వారి యొక్క సమస్యలు తెలుసుకుని మరి ఈరోజు అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు రేపు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో పర్యటన భాగంగా ఈరోజు కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి దిగి ఈరోజు అధికారంలోకి వచ్చాక కూడా ప్రజల్లో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, లేదంటే ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే నేరుగా ప్రజల్ని కలుసుకునే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఫస్ట్గా కాకినాడ సిటీలో ఇది మొదలు పెడుతున్నారు. గతంలో జనవాణి అనే కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అర్జీలు తీసుకుని సమస్యల మీద అధ్యయనం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా జనసేన పార్టీ ఆఫీస్ బయట ప్రతిరోజు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడే ప్రజా ప్రతినిధులు కూడా వాళ్ళతో సమానంగా ఉండి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని చక్కటి కార్యక్రమం ప్రతిరోజు కూడా పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనకి ప్రతి సోమవారం గ్రీవెన్స్లో వచ్చే అర్జీలు, అందులో ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవన్నీ కూడా అధ్యయనం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రేపు కాకినాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ రోజున మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రేపటి రోజున మన
జనసేన పార్టీ మా అందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, ప్రజల పాలిటి మనిషి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు రేపు కాకినాడ రాబోతున్నారు. ఆయన ఎలక్షన్లో ఏ మాట అయితే ఇచ్చారో ప్రభుత్వంలోకి రాకముందు, నేను ఎప్పుడు ప్రజల మనిషిని, ప్రజల్లో ఉంటాను, ప్రజలతోనే ఉంటాను, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటాను, ప్రతి గల్లీకి ప్రతి వాడికి వచ్చి తెలుసుకుంటాను. రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మాటా మంత్రి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా మన జిల్లా ఇదైనటువంటి క్యాపిటల్ అయినటువంటి మన కాకినాడ పట్టణానికి రావటం చాలా శుభసూచకం. ఎందుకంటే ఏదైనా మనం తూర్పుగోదావరి నుంచే మొదలెడుతున్నాం. ఈ పరిణామం చాలా ఇంకా ముందు ఎంతో రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమంగా మా జనసేన నాయకులందరం కూడా మేము భావిస్తున్నాం. దీన్ని మేము పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే జనవాణి కార్యక్రమాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యేలు, నాయకులు, చైర్మన్లు అందరూ కూడా వారి వంతున ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి